హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతర దగ్గరికి వచ్చి వసుంధరాదేవి యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వసుంధరాదేవి మాలిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మాలిని మాత్రం మా మామని ఎందుకు అరెస్టు చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మైసమ్మ మాత్రం నీకు మళ్ళీ దత్తత ఇచ్చింది కదా అని చెప్పేసి ఆ బిడ్డను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు మీ అమ్మే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి షాక్ అయ్యారా, ఈ విషయం నాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నారా అని వసుంధరాదేవి గారు పోలీసులకు అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వసుంధరాదేవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మామ్ ఇలా చేసిందా అని చెప్పేసి మాలిని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మైసమ్మ మాత్రం ఇంకో షాకింగ్ విషయం చెప్పనా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు ఆ బిడ్డ ఎవరో బిడ్డ కాదు, ఆ బిడ్డ నా బిడ్డే అని చెప్పేసి మైసమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వసుంధరాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నీకు సాక్ష్యం చూపించాలి అంతే కదా, నీకు సాక్ష్యం కావాలి అంటే చూడండి అని చెప్పేసి విజల్ వేసి మరీ పిలిపిస్తూ ఉంటుంది. ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తిని తీసుకొని వస్తుంది. అది చూసిన వసుంధరాదేవి మాలిని మళ్ళీ గౌతమ్ అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. చూసావా నీకు గుట్టు ఎలా రట్టయిందో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వసుంధరాదేవి మాత్రం ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మైసమ్మ మాత్రం ఇప్పుడు నువ్వు చేయడానికి ఏమీ లేదు, జైలుకు వెళ్ళవలసిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వసుంధరాదేవి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది. అది చూసిన అరవింద్ గౌతమ్ మాత్రం చాలా కోపంగా వసుంధరాదేవిని చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వసుంధరాదేవి మాత్రం ఎలా తప్పించుకోవాలి వీళ్ళ దగ్గర నుండి అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది.